లలిత్ మోడీ ఓ దొంగ. మోడీ అనే పేరుంది కాబట్టి మోడీని తిట్టాలనుకున్నాడు. లలిత్ మోడీని చాలాసార్లు తిట్టేశారు. ఇప్పుడు అతనికి పాస్పోర్ట్ 102 దేశానికి సంబంధించిన గోల్డెన్ పాస్పోర్ట్, అంటే ఇంత డబ్బులు ఇస్తే ఆ దేశంలో పర్మనెంట్గా ఉండేందుకు ఇచ్చే అవకాశంతో ఉన్న పాస్పోర్ట్ని రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఎటు కాని పరిస్థితి. అతను బ్రిటన్లో ఉన్నాడు. బ్రిటన్లో ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు భారత్ కప్పచెప్తారన్న ఉద్దేశంతో 102కి పోతుంటే అక్కడ 102 కూడా ముందే క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. అతను అరెస్ట్ చేస్తారా, లేకపోతే అతనే వస్తాడా, లేదా ఇంకే దేశానికైనా పోతాడా చూడాలి. అది పక్కన పెడితే భారతదేశం విషయంలో అతనేం మన చుట్టం కాదు, మనకేమీ తెలిసినోడు కాదు. కానీ నాకు అతని విషయంలో బాధ అనిపించేది ఏంటంటే, భారత క్రికెట్ జట్టుని ఫుట్బాల్ ఆడేశారు ఒకప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు. అంటే ఇదివరకు క్రికెట్ మీద మన పట్టు ఉండేది కాదు, అంతర్జాతీయంగా ఇతర దేశాల పట్టే ఉండేది. అలాంటి వెస్టిండీస్ వాళ్ళదో అట్లాంటి వాళ్ళ పట్టున్న రోజులలో భారత క్రికెట్ జట్టు అని కాదు, భారతదేశానికి ఇవాళ ఆధిపత్యం. ఇవాళ ఐసీసీ మనం సిట్ అంటే సిట్ అంటది, స్టాండ్ అంటే స్టాండ్ అంటది. సరే ఇవాళ జైషా వచ్చాడని కాదు, ఐసీసీ ఇండియాని కాదని పోయే పరిస్థితి లేదు. దానికి కారణమైంది ఏంటి? 2008 ఆ సందర్భంలో ప్రారంభించినటువంటి ఐపీఎల్, 2018 అనుకుంటా కదా, ఐపీఎల్ అనమాట. ఈ ఐపీఎల్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాతన 8-18 గుర్తులేదు నాకైతే, అంటే టైం గుర్తులేదు, చివరిన 8 అనేది మాత్రం గుర్తుంది. ఈ ఐపీఎల్ మ్యాచ్లు వచ్చిన తర్వాత కదా ఇప్పుడు జరుగుతున్నటువంటిది విపరీతమైనటువంటి హైపు. అనేక మంది ఇవాళ క్రికెటర్లు కొత్త యంగ్స్టర్స్కి బోలెడన్న అవకాశాలు. తొలి దశలోనే లక్షల్లో డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. అట్లాగే సీనియర్లకి కోట్ల డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. అట్లాగే మన క్రికెట్ ఏది బీసీసీఐ బాగా సంపాదించుకోగలుగుతుంది. అట్లాగే ఈ డబ్బులు చూసిన తర్వాత అంతర్జాతీయంగా ఒక్కసారి చూడండి, ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఇదివరకు ఇప్పటికి కూడా ఇతర దేశాలు నిర్వహించే టోర్నీలప్పుడు వేరే మ్యాచ్లు జరుపుతారు. బట్ ఐపీఎల్ జరిగే టైంలో ఎవడో వేరే మ్యాచ్లు పెట్టడం, అంతగా ఆ స్థాయికి రావడానికి కారణమైనటువంటి అతను ఇవాళ కోట్ల రూపాయల క్రికెట్లో కుప్పల తెప్పలు డబ్బులు వచ్చి పడ్డారు. దాదాపుగా 1800 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి. అది అనంతటికీ మూల సూత్రధార అతనే. కానీ ఇవాళ అతనే ఈ దేశపు రాజకీయాల కారణంగా సంపాదించేవాడి పట్ల ఈర్ష్య, లేదంటే ఒక తెలివైనోడి పట్ల ఉన్నటువంటి ఒక అసూయతో, అతని మీద చేసిన కుట్రలతో ఇప్పుడు అతను ఒక దొంగలాగా తిరగాల్సి వస్తుంది ప్రపంచం అంతటా.